Oh, another play ka? Come. Yeah. Come. Director, come. Come with me. Ah. Actually, my father gave the lab equipment 2 years ago. They shifted it from the high school to here. Yeah. Yeah, because there were no classes for Oh, the, no. yeah, they were just adjusting. This is over for there. junior college. That's There are why no we classes. missed this, yeah. మేము ఉన్నదానికి ఇప్పుడు చాలా మారినట్టుంది. కమ్ 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 దట్ సైడ్. రండి సార్ ప్లీజ్ కమ్. రా ప్రసాద్ కమ్. బాగా చదువుతున్నారా? ఇంత ముందర ఎక్కడ చదివారు? ఎక్కడ? సెయింట్ మేరీస్. మీరు ఎక్కడ చదివారు నాన్న? హై స్కూల్లో చదివారు అక్కడ? గుడ్ గుడ్. బాగా చదవాలి. పాపం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చింది ఇప్పుడు. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, ఉంటామ్మా. బాయ్ నాన్న. ఆల్ ది బెస్ట్, బాగా చదవాలి. థ్యాంక్ యూ అమ్మా. జయంతమ్మా. ఉంటా. Work in progress. ఏంటండి? Still work in progress. Education always is work in progress. It is more a journey and not a destination. నమస్కారం సార్, బాగున్నారా? దామ్మా. నమస్తే. నమస్కారం. నమస్కారం అమ్మా. వెల్కమ్ అందరు. నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి. వెరీ గుడ్. దాన్ని పట్టుకోండి, ఇటు తిరగండి. పుస్తకం నాకు ఇవ్వండి, ఇది ఒకటి ఇవ్వండి చాలు. పట్టుకోండి పట్టుకోండి. నాన్న నాన్న, 1 second బుజ్జి. కమ్, జస్ట్ గివ్ మీ 2 minutes. అక్కడ పిక్చర్. నమస్కారం నా, నమస్కారం నమస్కారం నా, నమస్కారం నమస్కారం. I'll go through it. నేను చూసుకుంటాను, నేను చదువుతానండి. థ్యాంక్ యూ నా. నమస్కారం నా, బాగున్నారా? నమస్కారం అన్న. ఇచ్చారు కదా, నేను చూస్తాను. థ్యాంక్ యూ నా, బాగున్నా. అవును, మా అబ్బాయి మా కోడలు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి. మేకర్స్ ప్రౌడ్. ఓకేమ్మా, బాయ్ అమ్మా. జయందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటామ్మా. మేడం గారు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ మేడం గారు, ఉంటానమ్మా. వెళ్ళొస్తా. థ్యాంక్ యూ అండి, ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా, బాగుంటా. థ్యాంక్ యూ అన్న, ఉంటానమ్మా. థ్యాంక్ యూ. మళ్ళీ నమస్కారం అమ్మా. అమ్మా బాగున్నారా? హౌ ఆర్ యూ? అమ్మా బాగున్నారా? డూయింగ్ గుడ్. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. అల్సి యూ. థ్యాంక్ యూ. ఫోన్కి వస్తున్నామ్మా. థ్యాంక్ యూ నాన్న, ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఉంటానమ్మా. థ్యాంక్ యూ అన్న. తల్లి నమస్కారం అమ్మా, బాగున్నారా? థ్యాంక్ యూ నాన్న, ఉంటానమ్మా. తల్లి ఉంటాను. హెచ్ఎం గారు, కమ్. హెచ్ఎం గారు కాపీ, సార్ కూడా కాపీ. నేను చూసేది సార్ కూడా చూడాలి కదా. నమస్కారం. రామ్మా, కూర్చోండి.
మేడం గారు హిందీ నేర్పిస్తున్నారా? గుడ్. బాగా చదువుతున్నారా? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఓకే, మ్యాథ్స్ అనే వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. నాకు మ్యాథ్స్ ఇష్టం, చాలా తక్కువ. మనం మైనారిటీలో ఉన్నట్టున్నాం తల్లి. ఓకే, దాని తర్వాత సైన్సెస్ ఎక్కువ ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. గుడ్. బాగా చదువుతున్నారా? మీ సీనియర్లు చేయలేనిది మీరు చేయాలి. మీ సీనియర్ బ్యాచ్ 67% ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారు. అది రాష్ట్రం యావరేజ్ కన్నా తక్కువ, 11% తక్కువ. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి నాన్న. ఎందుకంటే మీకు మార్కులు రాకపోతే నా మార్కులు చేస్తారు ముఖ్యమంత్రి గారు. మీరు బాగా చదవాలి, బాగా ఫోకస్డ్గా చేయాలి, బాగా కష్టపడాలి, బాగా చదవాలి. క్లియర్? మంచి మార్కులు తెచ్చుకుంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ అమ్మా. బీ వెరీ ఫోకస్డ్. ఓకేమా? ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. రామ్మా, కూర్చోండి నాన్న, అందరు కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. మారుతున్నాను రండి హెచ్ఎం. నమస్కారం అమ్మా. నమస్తే. హెచ్ఎం గారు ప్లీజ్ కమ్. నమస్కారం అండి. రండి హెచ్ఎం గారు, కమ్. డిఓ గారు ఏరి? డిఓ గారు, కలెక్టర్ గారు రమ్మను. దా ప్రసాద్ గారు రండి, కమ్, కుర్చీలు లాక్కోండి. నమస్కారం. కూర్చోండి సార్. దా ప్రసాద్, రామ్మా. కలెక్టర్ గారు ప్లీజ్ కమ్. కూర్చోండి, కూర్చోండి, కూర్చో. ఎలా ఉన్నారు సార్? నవ్వచ్చులేండి సార్, అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదులేండి. రిపోర్ట్ కార్డ్ మీకు ఇచ్చాం మన స్కూల్ది. కంగ్రాచులేషన్స్, మీరు ఎన్రోల్మెంట్ పెంచారు. థ్యాంక్ యూ. 19 మంది పెరిగారు. రైట్ సైడ్ మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.76 ఉంది, 5 స్టార్లో. ఇక్కడ మార్క్ చేసి చూడండి. నాకు ఐడియా ఉంది కనుక నేను అది ఇస్తున్నాను మీకు. సో మీరు ఇక్కడ చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్ చూడండి. లెర్నింగ్ అవుట్కమ్స్లో ప్రధానంగా ఏంటంటే పిల్లల అటెండెన్సు, సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఫీడ్బ్యాక్, ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. మీరు కలెక్టర్ సార్, ఇఫ్ యూ సీ హియర్, విల్ గివ్ ఇట్ యూ ఫర్ ఎవ్రీ స్కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ రేటింగ్లో వెనకబడి ఉంది. సెకండ్ మీరు చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్లో హెచ్ఎం గారు మీరు ఎప్పుడు చేరారు ఇక్కడ? 3 సంవత్సరాలు అయింది. సో హెచ్ఎం గారు వచ్చినది కొంత మెరుగుపడింది. 60% పాస్ రేట్ 70 వచ్చింది. స్టేట్ యావరేజ్ 78. మీరు చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో స్కూల్ వెనుకబడింది 0.9 అవుట్ ఆఫ్ 5. అండ్ ఐల్ డ్రా యువర్ అటెన్షన్ టు ఎకడమిక్ పర్ఫార్మెన్స్. మీరు ఇక్కడ చూస్తే సమ్మేటివ్ ఫార్మేటివ్లో పిల్లలు వెనుకబడి ఉన్నారు. అంటే బేసిక్స్ వీక్గా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బ్రిడ్జ్ కోర్సెస్ ఎఫెక్టివ్గా చేయాలి. మీరు చూడండి సార్, 6th చూడండి. 6th 61, 67, 67, 55, 8th 66, 56, 9th 65, 61, 10th FA 75, SA 65. Overall average performance is not up to mark. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇంత అర్బన్ ఏరియాకి దగ్గరున్న స్కూల్ అంటే మీకు విజయవాడకి పెద్ద దూరం కాదు. మీరు మార్కులు ఇంత వెనకబడతాం కరెక్ట్ కాదు. అంటే ఎక్కడో కానీ గ్యాప్ వస్తుంది. కొంచెం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కడో గ్యాప్ ఉంది. ఒకసారి మీరు సాటర్డే అట్లా స్కూల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అందరితో మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్లో ఎక్కడ వెనుకబడారు. పోయినసారి మా డేటాలో ఉంది. మీకు లాగిన్ వచ్చిందా మా డాష్బోర్డ్ది? దాంట్లో ఎక్కడ వెనుకబడినారు, ఏ సబ్జెక్ట్ మొత్తం క్లారిటీగా ఉందా? లాగిన్ మీకు మీరు చూసారా డేటా అది? ఓకే.
సో మీరు దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టండి సార్ దయచేసి, ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంత వెనకబడడానికి అవకాశం లేదు. 0.9 ఈజ్ వెరీ పువర్. అంటే ఎక్కడో కానీ పిల్లలు కూడా సరిగా రావట్లే, అటెండెన్స్ కానీ అని గ్యాప్ ఉంది. కొంచెం అవసరమైతే తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడాలి, కొంచెం అది సీరియస్గా తీసుకోండి సార్. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉన్నారా మన దగ్గర? ఎంతమంది ఉన్నారన్నా? 8 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? స్పెసిఫిక్ ఇంటర్వ్యూ కూర్చొని అందుకోగలుగుతున్నారా? 8 మంది అందుకోగలుగుతున్నారా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సిడబ్ల్యూఎస్ఎన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు కానీ ఆటిజం ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి భారతదేశం. మనం చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని చూసుకోవాలి. సో అది కూడా మీరు ఫోకస్ చెప్తే, రమణ గారు ఇది రాసుకోండి. సిడబ్ల్యూఎస్ఎన్ మేము ఒకసారి రివ్యూ చేద్దాం. నేను కూడా ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్. లాస్ట్లో మీకు కింద పాయింట్స్ ఇచ్చాను సార్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పర్ఫార్మెన్స్, అకాడమిక్ అవుట్కమ్స్ అని ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్లస్ మీరు కూడా ఈ అలూమినైతో లింకప్ చేయండి, చేసి వాళ్ళు కూడా వచ్చి కొంచెం మోటివేషన్ చేసేటట్టు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి ఇలస్ట్రియస్ అలూమినై ఉన్నారు స్కూల్కి, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. పిల్లలు కూడా బాగా మోటివేట్ అవుతారు. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి కదా. మీ చేతుల్లో ఉంది. మీకైనా ప్రశ్న ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్, ఎనీథింగ్ మా సైడ్ నుంచి చేయాల్సినవి ఉంటే చెప్పండి. డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కూర్చుందాం, మా సైడ్ నుంచి చేయాల్సినవి ఉంటే చెప్పండి. టీచింగ్ స్టాఫ్ అందరూ ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది. ఇంకా లేనిది లేదు. పిల్లలు శ్రద్ధగా చదువుకుంటున్నారు, కానీ మీ సైడ్ నుంచి మా స్కూల్ వరకు చేయడానికి ఏమి లేదు. సో మీరు ఫోకస్ చేయండి, మోటివేట్ చేయండి. ఎందుకంటే అనేక కారణాల వల్ల గడిచిన 5 సంవత్సరాలు టీచర్స్ డిమోటివేట్ అయ్యారు. మనం కూర్చోబెట్టి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేయండి, అది చాలా చాలా అవసరం. ఇప్పుడు మంచి ఫోన్ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు కలిస్తే మంచి ఫోన్ అవుతుంది. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ కూడా బాగుండాలంటే స్కూల్స్ ఇవన్నీ ఐఎఫ్పి టీవీలు ఇవన్నీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులు అడ్మినిస్ట్రేటర్గా మీరు పకడ్బందీగా మానిటర్ చేయండి. ఒకటి టీచర్ మోటివేషన్, మిడ్ డే మీల్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. క్వాలిటీ నాకు ఇంప్రూవ్ అవ్వాలి సార్, అది మీరు ఫోకస్ చేయండి. నాకు ఎక్కడ కానీ కంప్లైంట్ రాకూడదు మిడ్ డే మీల్ పైన. ఈ రెండు ఎక్కువ శ్రద్ధ పెడితే మంచి రిజల్ట్స్ తీసుకోండి. ఇయర్ బ్రేక్అవుట్ ఇయర్గా తీసుకోండి. ఓకే, మీ మార్క్ కంపడాలి నాకు. హెచ్ఎం గారు మార్క్ అనేది ఉంటే యూ కెన్ షో గుడ్ రిజల్ట్స్ ద్వారా చూపించాలి మంచి మార్క్. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. మంచి రిజల్ట్స్ తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్. చాలా ఫోకస్డ్గా చేయాలి మీరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ హెచ్ఎం గారు, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెరీ ఇంపార్టెంట్ ఇయర్, జాగ్రత్త తీసుకో. థ్యాంక్ యూ సార్, బుక్ ఇచ్చాను. మా బాగున్నారా అమ్మా? మీరందరూ కొంచెం ఈ ఇయర్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేయాలి, కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలమ్మా. లాస్ట్ ఇయర్ మీరు మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. నా లక్ష్యం 90% రావాలి. దాంట్లో మీ అందరి సహకారం ఉండాలి. చాలా ఫోకస్డ్గా డ్రైవ్ చేయండి అమ్మా. ఓకేనమ్మా? ఉంటాను తల్లి. అమ్మా ఇక్కడ మనకి 400 అబౌవ్ ఉన్నారు సార్ స్టూడెంట్స్, స్టాఫ్ 342 అండ్ 53 కాలేజ్ స్టూడెంట్స్ సార్. టోటల్ స్టాఫ్ 30 మెంబర్స్. ఒక డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. తర్వాత కాలేజీలో సార్ మనకి బైపీసీ, ఎంపీసీ ఉంది, సిఈసీ లేదు. ఇది గ్రామీణ ప్రాంతం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ బాగున్నారు కదా? థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ ఒక గొప్ప నాయకుడిని కలిసామన్న ఆనందం కంటే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బాధ్యతను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మారుతాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఫోటో దిగుదాం రండి. ఇది లాస్ట్ ఇయర్ రూల్ సార్. నా క్లస్టర్కి వచ్చి 13 స్కూల్స్ ఉంటాయి సార్. I'll go through it and I'll come back. Don't worry. I'll study this one. Thank you, అమ్మా. ఉంటానమ్మా, రండి. రామ్మా. జాగ్రత్త అమ్మా, నేను చూసుకో. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాయ్ నాన్న, ఉంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను సార్, వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను రా, నేను చూసుకుంటాను. ఏక్ మినిట్ ఇట్రా బుజ్జి, ఇట్రా ముందరా. బాగా చదువుతున్నారా?
నాన్న కమ్. బాగున్నారా? గుడ్. భోజనం బాగుందా? గుడ్. పర్లే సార్, కంగారు పడదు. చెల్లి బాగా చదువుతున్నారా? ఏ క్లాస్ ఇది? 9th. ఏ సెక్షన్? ఒక్క నిమిషం, 1 సెకండ్. ఏ సెక్షనా? ఒక్క నిమిషంనా? రా. రౌడీ ఎవరు ఇక్కడ? క్లాస్ రౌడీ ఎవరు చెప్పు నాకు. ఈ అమ్మాయినా? గుడ్. బాగా చదువుతున్నావా రౌడీయా? బాగా చదువుతున్నావా నాన్న? బాగా చదవాలి నాన్న. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. వెళ్ళి భోజనానికి వెళ్ళండి అమ్మా, లేట్ అవుతుంది మీకు. వదిలేదు పర్వాలేదు బా. బాయ్ నాన్న, బాగా చదవాలి రా. చెల్లి ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం చేయి వాళ్ళరా. 1 సెకండ్, 1 బై 1 అందరు పెట్టేయండి. ఇస్తాయి, అందరికి ఇస్తా. చాలు తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ చెల్లి. బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, ఉంటా. బాగా చదువుతున్నారా? ఇప్పుడే లంచ్కి వెళ్తున్నారా? బాగా చదవాలి నాన్న, ఆల్ ది బెస్ట్. అవునారా? ఇప్పుడు మీరు దోసుకుంటే రబుజీ. బాగా చదువుతున్నారా? గుడ్. బాయ్ నాన్న, ఉంటానమ్మా, వెళ్ళొస్తా. బాయ్ నాన్న, బాగా చదవాలి నాన్న. ఉంటానా? బాయ్ నాన్న, ఉంటానా? బాయ్ అమ్మా, ఉంటా. బాయ్ నాన్న, బాయ్ రా. థ్యాంక్ యూ.